హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి రెడీగా ఉన్నారా? రండి మనందరం కలిసి ఈరోజు దేవుడు మనకు ఎలాంటి ప్రేరేపణలు కలుగజేస్తాడో, ఎలాంటి ఆలోచనలను మన హృదయంలో ఉత్పత్తి చేస్తాడో అనే ఆశతో మన హృదయాలను ఖాళీ చేసుకొని దేవుని సందులో కనిపెడదాం. ఆయన వాక్యంతో నింపబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా హృదయంలో నుండి అంతా చెడుగే కానీ మంచేది లేదు కదా. మా హృదయాలని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నాము. నీ ఆత్మతో మమ్మల్ని నింపము. నీ మాటలతో, నీ ఆలోచనలతో, నీ ప్రణాళికలతో మా తలంపులను, మా హృదయాలను నింపమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ నిండా ఉందండి మీ గుండె నిండా. ఏముందో? బాధ ఉందా? భయం ఉందా? ఆవేదన ఉందా? పోరాటం ఉందా? చూడండి, చాలామంది హృదయాలలో పోరాటాలు, ఆవేదనలు, బాధలు, విచారాలు నింపుకుంటున్నారు. అందువలనే ప్రశాంతంగా నిద్రించలేరు, ప్రశాంతంగా బ్రతకలేరు. వారు ప్రతిస్పందనలు సరిగా ఉండవు, రియాక్షన్స్ సరిగా ఉండవు. ఊరికే కోప్పడతావు, ఊరికే కృంగిపోతావు, ఊరికే ఏడవటం, ఊరికే విసుక్కోవటం. అలాంటి పరిస్థితులు మీరున్నారా? మీ హృదయం సరలేదండి. మన హృదయంలో పనికి మాలిన ఆలోచనలు పుడుతుంటాయట. హృదయంలో నుండి అని మార్కు సువార్త 7:21 అనేక దురాలోచనలు, జారత్వములు, కలహములు, అవివేకము, అవిధేయత, 13 విషయాలు అక్కడ రాయబడింది. అవి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. చూడండి, రోజుకు 2 సార్లు మౌత్ వాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఆ నోట్లో ఉత్పత్తి అవుతుంటాయి చూడండి ఆ క్రిములు. ఆ రీతిగానే అనుదినము మన హృదయాన్ని క్లీన్ చేసుకోకపోతే ఆ ఉత్పత్తి అయ్యేటువంటి చెడుగు మనల్ని తప్పుదారి పట్టిస్తుంది, పాడు చేస్తుంది, వాసన కొడుతుంది. అవునండి, రోజు దంతశుద్ధి ఎంత అవసరమో హృదయ శుద్ధి కూడా అంతే అవసరం. దేవుని తలంపులతో ఉదయమే నింపబడితేనండి దినమంతా దీవించబడతాం, బ్రతుకంతా ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఆ దైవోక్కులు వాక్కులు మనల్ని ఉన్నతమైన వాటి కొరకు ప్రేరేపిస్తాయండి. దసరా కాలంలో ఒక వాక్యం మీకు చదివి వినిపించాలనుకుంటాను. ఈ సంభవాలన్నీ చెప్పడానికి, మనం ధ్యానించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. అన్నదాన ధ్యానం కనుక క్లుప్తంగా ఉండాలి కనుక ఒక్క మాటలో దేవుని సత్యము ఎంత ఉన్నదోనని గమనిద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను, వినండి. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, నేను ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. మందిరాన్ని బాగు చేయాలని, మందిరాన్ని అలంకరించాలని, మందిరంలో కార్యక్రమాలను క్రమపరచాలని, మందిరంలో దేవుని సన్నిధి ఉండాలని, మందిరములో దేవుని వాక్కులు వెదజల్లబడాలని ఆ ఎజ్రాకు ఆశ పుట్టింది. మనం ఎప్పుడూ చూసినా మనకి అవసరమైన వాటి గురించి ఆలోచిస్తాం, కానీ దేవుని విషయాలు, దేవుని రాజ్యం, దేవుని మందిరం, దేవుని సేవ అనే విషయాలు మనలో అనేకులకు సహజంగా రావండి. కానీ పరిశుద్ధాత్ముడు మన పక్షంలో ఉన్నప్పుడు దైవ కార్యాల మీద మనకు ఆసక్తి కలుగుతుంది. అలాంటి ఆసక్తితో ముందుకొచ్చి ప్రార్థిస్తున్న ఎజ్రాకి ఆయన ప్రార్థన వలన రాజుగారికి బుద్ధి పుట్టించాడు దేవుడు. రాజుకి మందిరాన్ని అలంకరించాలనే బుద్ధి పుట్టిందంటే. ఎట పుట్టింది బుద్ధి? మనకు పుడుతుంటాయి పనికి మాలిన బుద్ధులు. ఎక్కడి నుంచి పుడుతుంటాయి ఆ బుద్ధులు? ఏంటండి, పనికి మాలిన బుద్ధిని ఉత్పత్తి చేసేవాడు అపవాది. ఉన్నతమైనటువంటి గ్రహింపుతో కూడిన ఉన్నత కార్యాలను కొరకు ఆశ కలుగజేసేవాడు, అలాంటి బుద్ధి కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఎట్టొచ్చింది బుద్ధి? పరిశుద్ధాత్ముడు అతన్ని ఒప్పింపచేశాడు. ఈ రాజు మందిరాన్ని అలంకరించాలని ఆశ పుట్టింది.
ఆ మంత్రులందరూ కూడా దానికి సహకరించారు. 8వ వచనంలో, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చాను. ఎజ్రా తన మనసులో ఒకటి అనుకున్నప్పుడు తను చేయలేడు, తనకు అధికారం లేదు, కానీ అధికారులు హృదయాలలో మనసు పుట్టించాడు. మనం అంటే అనేక సార్లు మన పిల్లల విషయం కానీ, మాలాంటి పాస్టర్లు సంఘం విషయం కానీ, అందరూ బాగుండాలి, అందరినీ సరిచేయాలి, అందరినీ స్పిరిచువల్గా ఉంచాలి, అందరినీ ప్రార్థనా పనులుగా చేయాలి, అందరినీ విశ్వాసంలో నడిపించాలి, అందరిని మన బిడ్డల్ని బాగుండాలి, మంచి బుద్ధిమంతులు కలిగి ఉండాలి, మంచి దైవజ్ఞానం కలిగి ఉండాలి, మంచిగా చదువుకోవాలి అని ఆశపడుతుంటాం. దానికి కొడతాం, తిడతాం, నా కార్యాలు చేస్తుంటాం. కానీ దేవుడు వారి హృదయంలో తన కార్యం జరిగిస్తే తప్ప ఏ మనిషి మరొక మనిషిని మార్చలేడు. ఎప్పుడైతే ఎజ్రా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నదో జనులందరి ప్రధానులు ఏకీభవించడం చాలా కష్టమండి. ఒక ఇంటిలో కుటుంబం అంతా ఏకమనసుతో ఉండగలిగితే పరిశుద్ధాత్మని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారడు, భర్తలు మారితే పిల్లలు మారరు. ఇంట్లో విభజన చూస్తున్నాం కాబట్టి దురాత్మకు ఆ గృహాల్లో చోటు ఉంది. మీ ఇంట్లో అందరూ మారారా? అందరూ రక్షించబడ్డారా? మొదట మీరు మీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థించండి. నేను చెప్తున్నానండి, వింటం లేదండి, మారడం లేదండి అని చెప్తారు కదా. మనం మార్చలేము. దేవుడు బుద్ధి పుట్టిస్తే, దేవుడు బుద్ధి తెప్పిస్తే, దేవుడు ఒప్పిస్తే, దేవుడు తన కార్యాలను దేవుని ఆత్మ ద్వారా జరిగించగలుగుతాడు. మనం ఆశ కలిగి ఉంటే దేవుని కొరకు ఆశను నెరవేరుస్తాడండి. నాకేం చేత కాదు, నేను ఒక్కడైపోయా, నేనేం చేయగలను, ఈ భయంకరమైన మూర్ఖజనాన్ని నేను ఎలా తిప్పగలను, ఈ పాడైపోయిన మందిరాన్ని నేను ఎలా కట్టగలను, ఈ యొక్క క్రమము తప్పినటువంటి బిడ్డల జీవితాలను ఎలా సరిచేయగలని వాళ్ళ అనేకుల హృదయాలలో ఆవేదన ఉంది. అది మనం చేయలేము. కానీ నీకు ఆశ ఉంటే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు విశ్వసిస్తే దేవుడు నీకు అనుకూలంగా ప్రతి పరిస్థితిని మారుస్తాడు. ఆయన నీకు తోడుంటాడు కనుక అధికారుల హృదయాలను, మరి నీకంటే ఉన్నత పదవుల్లో ఉన్న వారిని, రాజులను, జనులను నీ వైపు మళ్ళిస్తాడు. దేవుని కార్యానికి మీరందరూ కలిసి అందరూ సాధించగలిగినట్లుగా దేవుడు పరిస్థితులను మారుస్తాడు. అవునండి, ఒక్కడు మొట్టమొదటిగా ఒక నిబంధన చేసుకుంటే, నేను దేవుని కొరకు బ్రతుకుతా, నేను దేవుని నామాన్ని మహింపరుస్తా, నేను దేవుని చిత్తం చేస్తా, నేను దేవుని కొరకు పని చేస్తా, దేవుని ప్రణాళికలు నెరవేరుస్తా అని నేను నమ్మకంగా ఉంటా, నేను యథార్థంగా ఉంటా, నేను ఒక్క నిర్ణయం చేసుకో. నీ ఇంటిలో నువ్వు యవనస్తుడివో, కుమారుడివో, తండ్రివో, బిడ్డవో, విశ్వాసి తల్లివో, సాధారణమైన వ్యక్తివో, ఒక్కడు నిలబడితే, ఒక్కడిని నమ్మకస్తుడైన వాడు ఒక్కడుంటే దేశాన్ని బాగు చేస్తానన్నాడంటే దేవుడు. ఎజ్రా నడుం కట్టుకొని నిలబడ్డప్పుడు చెడిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం అంతటిని మళ్ళీ తీర్చిదిద్దగలిగాడు. పాడైపోయిన స్థితిలో ఉన్న మందిరాన్ని తిరిగి నిర్మించగలిగారు. మందిర కార్యక్రమాలను యథావిధిగా సాగించగలిగారు. మీ కుటుంబ పరిస్థితి, మన కుటుంబాలు ఒక చిన్న మందిరాలండి. పెద్ద మందిరానికి నమూనా మన కుటుంబం. మన కుటుంబానికి మాదిరి మందిరానికి మాదిరి పరలోకం ఎలాగుంటుందో సాదృశ్యంగా దేవుడు మందిరాలు ఇచ్చాడు. మందిరాలంటే ఎలా ఉండాలన్నది మన కుటుంబాల్లో దేవుడు మనల్ని కలిగి ఉండమని ఆశిస్తున్నాడు. ప్రతి తండ్రి ఒక మెల్కీసెదెకుగా, ఒక ప్రధాన యాజకుడిగా తన ఇంటి వారి కొరకు యాజకత్వం చేయాలి, ప్రార్థన చేయాలి, వారిని హెచ్చరించాలి, వారిని నడిపించాలి, వారిని సంరక్షించాలి. కుటుంబం వారందరూ కలిసి ప్రార్థించాలి. కుటుంబంలో క్రమం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, కుటుంబంలో ఆనందం ఉండాలి. మన కుటుంబాలు శాంతి నిలయమని ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటారు, ఇంటిలో రోజు జగడాలు ఆడుకుంటుంటారు. పరిశుద్ధాత్ముడు మన మధ్య లేనిదే మనకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానకర్త అయిన ప్రభువుకు మనం ప్రాధాన్యత ఇవ్వందే మన కుటుంబాలలో, మన హృదయాలలో సమాధానం ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది? అందుకే ఈ రోజున మీ హృదయాలలో
ఉన్న పనికి మాలిన ఆలోచనలు, నిరుత్సాహపు తలంపులు, ఇంకా నేను బాగుపడను, ఇంకా నా కుటుంబం బాగుపడదు, ఇంకా మాకు గతి లేదు, ఇంకింతే అనే స్థితిలో మీరు ఎవరైనా ఉంటే ఈరోజు మీ హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించి దేవుడికి నీ పట్ల చాలా గొప్ప తలంపులు ఉన్నవని ఎరిగి దేవుడు నీకు బుద్ధి పుట్టించినట్లు నీ తప్పుల కొరకు పశ్చాత్తాపడి నీకు అనేకులు సహకారులుగా లేక నీతో కలిసి పనిచేయవారిగా, నీతో కలిసి జీవించేవారిగా ఉన్న నీ కుటుంబము, నీ చుట్టూ ఉన్న వారు నీతో పాటు ఏకీభవించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించినట్లు పరిశుద్ధాత్మని కార్యములు ముమ్మరంగా జరిగినట్లు ఎదురుచూడు, విశ్వసించు. క్రైస్తవ భక్తి అనేది సగం మనసుతోనూ బలవంతంగానూ అనుసరించేది కాదండి. బలవంతంగా ఎవరు ప్రార్థించుకోమంటే ప్రార్థించుకోలేరు. మతం మార్పటం అనే మాటకు అసలు అర్థమే లేదు. అది ఏంటో మన దేశంలో అర్థం కావడం లేదు నాకు. మత మార్పిడి ఏంటండి? బలవంత మత మార్పిడి ఏంటి? అసలు మతం ఏంటి? మారటం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? మారవలసింది హృదయం. హృదయాలను మార్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. హృదయంలో చెడు ఆలోచనలు, చెడు ఉత్పత్తి అయ్యే హృదయాలలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యథార్థతను, పరిశుద్ధతను, మేలైన కార్యాల కొరకు ఉత్పత్తి అవునట్లుగా బుద్ధి పుట్టించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. అలాంటి ఆశ నీ హృదయంలో కలుగజేయవాడు దేవుడే. నీ ఆశ ఉన్నతమైనదిగా, దేవుని కార్యము కొరకైన ఆశగా ఉంటే దేవుడు నీ పరిస్థితులన్నిటిలో నీ చుట్టూన్న వారందరి హృదయాలలోనూ అద్భుతాన్ని జరిగిస్తాడు. మనఃపూర్వకముగా దేవునిని వెంబడించేవారు, అక్కడ ఒక మాటను చూడండి, అక్కడే 7వ అధ్యాయం 14వ వచనములు, మా రాజ్యమందుండు ఇశ్రాయేలులోను వారి యాజకుల్లోను లేవీయుల్లోను యెరూషలేము పట్టణములో ఉన్న యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడేవారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళొచ్చు. మనఃపూర్వకముగా ఇష్టపడేవారెవరు వారందరూ మనతో ఉంటే అసలు ఎంత ఈజీగా ఉంటుందండి లైఫ్. మనము కూడా చెప్తుంటే వాళ్ళు మన మొహమాటం కొరకో, మనల్ని సంతోషపెట్టడం కొరకో, లేక ఊరికే నటనగానో వేషధారణగానో ఇవాళ మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు, వారి మాటలు నిజం కాదు, వారి ప్రవర్తన నిజం కాదు, వారి హృదయ స్థితి సరిలేదు. నీతో అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా కూడా, నీకు తోడున్నారు అనుకుంటున్నా కూడా నీవు ఒంటరిగానే మిగిలిపోతావు. కానీ నీతో మనసు కలిగిన, పరిశుద్ధాత్మని నడిపింపగలిగిన, మనఃపూర్వకంగా నీతో ప్రభువును వెంబడించేవారిగా నీ కుటుంబం ఉంటే ఇక అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. కుటుంబం అనేది పరలోకపు యాత్ర కొరకు సిద్ధపడుతున్నప్పుడు నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుతామని ప్రభు చెప్పినట్లుగా నీ భార్య నీతో ఏకీభవిస్తే నీకు ఎంత బలమో తెలుసా? నీ భర్తతో నీతో సహకరిస్తే నీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు అనుభవించారా అసలు మీరు ఎప్పుడైనా? యేసయ్యకు మీ హృదయాలను ఇవ్వండి. మీ హృదయాలు ఇద్దరూ యేసును ప్రేమించేవారైతే ఇద్దరి హృదయాలలో దేవుడు అట్టి కార్యాన్ని జరిగిస్తాడు. మీరిద్దరూ కలిసి ప్రార్థిస్తే మీ బిడ్డలు మీకు అనుకూలంగా, మీకు విధేయులుగా, మీతో ప్రేమ కలిగిన వారిగా, మీ గద్దింపును, మీ దిద్దుబాటును అర్థం చేసుకునేవారిగా, వాళ్ళు చిన్నపిల్లలు ఎవరివ్వండి, వారు ఎదిగొచ్చిన పెద్ద పిల్లలు ఎవరివ్వండి, నీతో పాటు మనఃపూర్వకంగా డాడీ నువ్వేం చెప్తే అది, మమ్మీ నువ్వేం చెప్తే అది అదే చేస్తా అని ఈ రోజుల్లో మన యవ్వన బిడ్డలు చెప్పగలిగితే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుందండి. కానీ పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత మమ్మీ నా మ్యారేజ్ విషయంలో నువ్వేం చెప్తావు, డాడీ మీరేమంటారో అదే నేను చేస్తానండి. యవ్వన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? నా కెరియర్ విషయంలో, నా యొక్క ప్రణాళికల విషయంలో అమ్మ నాన్న మీరు ప్రార్థన చేసి చెప్పండి, మీరు చెప్పింది నేను కూడా ప్రార్థన చేసి చేస్తాను అని అనగలిగితే ఎంత దీవెనతో తెలుసండి. మన అమ్మ నాన్నగారు, మా తల్లిదండ్రులు రక్షించబడిన తర్వాత వారిద్దరూ ఏకమనస్కులయ్యారు. వారిద్దరూ కలిసి ప్రార్థించి నన్ను దేవుని సేవకు సమర్పించినప్పుడు నేను అంగీకరించాను. నేను అంగీకరించినప్పుడు నా దేవుని సహాయం చిత్తాన్ని కూడా నేను ఎరిగాను. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు తన పిలుపునిచ్చాడు. నా తల్లిదండ్రులు ప్రార్థించినప్పుడు వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఎంతో ఆనందంగా దేవుని సేవకు నా తల్లిదండ్రులు నా యవ్వన కాలంలో 18 ఏళ్ళ యవనస్తుడిగా నన్ను అర్పించేశారు, ఇంటి నుంచి పంపించేశాడు చెప్పాలి. దేవుని అప్పటి నుండి మళ్ళీ ఎన్నడూ ఇంటికి తిరిగి వెళ్లకుండా దేవుని సేవలోనే ఇప్పటి వరకు సాగలుగుతున్నా. అందువల్ల ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నా.
దేవుడు బుద్ధి పుట్టించినప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకండి. దేవుడు నీ మనసులో ఒక ప్రేరేపణ కలుగు చేసినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడండి. దైవ ప్రేరేపణలకు లోబడిన వాడు దీవించబడతాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు తల ద్వారా చూడగలుగుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అపవాది నాయన మాలో పనికి మాలిన బుద్ధి పుట్టించకుండా, ఎందరో ఈ లోకంలో చెడు బుద్ధి పుట్టించబడి, దుష్టబుద్ధి పుట్టించబడి, దుష్ట కార్యాలకు, చెడు కార్యాలకు ఎంతో ప్లాన్ చేసిన ఆయన నీచమైన హీనమైన కార్యాలు చేస్తూ తాము నాశనం చేసుకుంటూ ఇతరులను నాశనం చేసుకుంటున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అయ్యా నీ నామాన్ని ధరించిన మేము మా సొంత బుద్ధి కాక, దుష్టబుద్ధి కాక, సహజ బుద్ధి కాక, పరిశుద్ధాత్మని ద్వారా కలిగించే ప్రేరేపణలకు లొంగుటకు, మా హృదయములలో నీ ఆత్మ ద్వారా కలిగిన ఆలోచనలకు లోబడుటకు, నీవు మాకు మందిరములను బాగు చేయుటకు, హృదయమును బాగు చేసుకున్నటకు, ఆత్మలను రక్షించుటకు, పశ్చాత్తాపడుటకు బుద్ధి పుట్టించినప్పుడు బుద్ధి తెచ్చుకొని దిద్దుకొని బుద్ధి తెచ్చుకున్నటకు, నీ మాట ప్రకారంగా నడిచి దీవించబడుటకు సహాయం చేయండి. మేము బుద్ధి తెచ్చుకొని నీ చిత్తము చేసినప్పుడు మా చుట్టూన్న వారిని, మరి అనేకులను మేము ఆశీర్వాదకరంగా మారుస్తామని మేము నీ చిత్తము చేయటకు సమంజసమైన తీర్మానించుకున్నప్పుడు మా చుట్టూ ఉన్న వారందరూ మమ్మల్ని వెంబడించినట్లుగా చేస్తారన్న నీ మాటను ఈరోజు పట్టుకొని, నా మాట ఎవరు వినలేదు, నా చేత కాలేదనే మాట మానివేసి, నీ ఆత్మచేత దర్శించబడి నీ అద్భుత కార్యాలు మా హృదయాలలో, మా చుట్టూన్న మా కుటుంబీకుల హృదయాలలో చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనావసరతలు భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి పంపండి. టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపండి. ఇండియాలో ఉంటే 954041 నెంబర్కి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియచేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా లేకపోతే చేసుకోండి. ఇతరులకు కూడా ప్రోత్సహించండి. ప్రతిసారి మీరు లైక్ చేయటం, అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేది కాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.